హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఛానల్ని కింద జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి మాత్రం టైప్ చేయండి భయ. ఇది నిజంగా చాలా వరకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే కోపం వచ్చే విషయమే కావచ్చు. నాకైతే లిటరలీ నేనైతే కొంతమందిని అయితే చంపేద్దామన్న టైప్లో అయితే కోపం వచ్చింది. మరి అంతలా ఎన్టీఆర్ అన్ననైతే ట్రోల్స్ చేశారు భయ. అది కూడా మన వాళ్ళు కాదు, మన బాలీవుడ్లో కొంతమంది ఇప్పుడు ట్రోల్స్ చేసేవాళ్ళు కానీ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ ఉంటారు కదా, భారీగా అయితే ట్రోల్ చేశారని చెప్పొచ్చు. నిజంగా వాళ్ళు కనిపిస్తే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వాళ్ళని నరకతారు అన్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు భయ్య. నిజం చెప్పాలంటే అసలు ఒక పిగ్గుతో పోల్చారు భయ్య ఎన్టీఆర్ అని. నాకు ఇప్పటికి కూడా అది తలుచుకుంటేనే మెంట్లెక్కుతాంది. నా కొడుకులు కనిపిస్తే ఖచ్చితంగా తందాము అన్న టైప్లో అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి నేను ఆ వీడియో అయితే మీకు చూపించలేకపోవచ్చు, మీరు కూడా ఖచ్చితంగా అయితే చూసింటారు. అంటే పిగ్ అంటే మనము మామూలుగా మనీ వేస్తాం కదా, దాంతో పోల్చారు. అంటే మనీ దాచిపెట్టుకుంటాం కదా భయ్య, అలాంటి దాంతో పోల్చారు. అది కూడా ఒక పిగ్గు మొగంతో పోల్చారు. నాకు లిటరలీ అసలు ఎక్కడున్న కోపం కానీ ఆ రీల్ ఎక్కడో నాకు మిస్ అయింది భయ్య. నేను సేవ్ చేసుకునేది, లేకుంటే మరి మీకు చూపించేవాడిని. అయితే మీరు కూడా చూసే ఉంటారు భయ్య ఖచ్చితంగా ఆ రీల్ని. మీకు ఎక్కడో ఒక చోట తగిలే ఉంటుంది. నేను లిటరల్లీ చెప్తున్నాను, అలాంటి నా కొడుకులకి అసలు ఎన్టీఆర్ అన్న వాల్యూ తెలియదనే చెప్తాను భయ్య. అసలు వాళ్ళని ఏమి చెప్పుతో కొట్టినా కూడా తప్పు లేదు అని నేను చెప్తాను. ఎందుకు ఇంతలా తిడుతున్నాను అంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు మనము హృతిక్ రోషన్ గారిని అయితే ఈ పక్క వాళ్ళైతే ఇంకా పొగిడారు కానీ, అంటే వాళ్ళ కండ్లు బాగున్నాయి, అంటే వాళ్ళు భారీగా కటౌట్ ఉన్నది అది ఇది అని చెప్పేసి ఇంకా పొగిడారు కానీ ఎవ్వరు కూడా హృతిక్ రోషన్ గారిని అయితే మనము డౌన్ చేయలేదు భయ్య. అసలు ఎన్టీఆర్ అన్నను కూడా మన వాళ్ళు కొంతమంది డౌన్ చేశారు కానీ అసలు హృతిక్ రోషన్ గారిని అయితే ఎవ్వరు కూడా డౌన్ చేయలేదు. కాకపోతే అటుపక్క మాత్రం అసలు ఎన్టీఆర్ అన్నని అసలు ఎందుకు ఇంత డౌన్ చేసి మాట్లాడారు అని చెప్పేసి నాకైతే చాలా కోపం అనిపించింది. నాకు తెలుసు అసలు ఇండియాలోనే నెంబర్ 1 యాక్టర్ మన ఎన్టీఆర్ అన్న అని చెప్పొచ్చు. అలాంటి వాంతో స్క్రీన్ ప్రజెంట్ అంటే చేయడం అంటే మామూలు విషయం కాదు. అది హృతిక్ రోషన్ గారికి తెలుసు. అందుకే ఆయనకి సర్ప్రైజ్ అంటూ, అంటే ఎన్టీఆర్ గారికి సర్ప్రైజ్ అంటూ ఒక వీడియో నీకోసం వస్తుంది టీజర్ అని చెప్పేసి కూడా ఆయన కోసం ఆయన వదిలాడంటే అప్పుడు అర్థం చేసుకోవాలి ఎన్టీఆర్ అన్న ఎలాంటోడు అని చెప్పేసి. అయితే ఇదంతా పక్కన పెడితే వీళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు చాలా విపరీతంగా ట్రోల్ చేశారు భయ్య. అసలు వాళ్ళని ఏమిటితో కొట్టినా తప్పు లేదు అనే టైప్లో అయితే ట్రోల్ చేశారు. నాకు కూడా చాలా కోపం వచ్చింది. మరి పంది ముఖం అంటే నాకు అది చాలా కోపం వచ్చిందని చెప్పొచ్చు భయ్య. వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా నరుకుతారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అనే దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అసలు నాకు అనిపించింది ఏంటంటే అసలు వాటోలు ఎందుకు ఎన్టీఆర్ అని చేశాడ్రా అనే టైప్లో నాకైతే అనిపించింది భయ్య. అసలు వాళ్ళకి మన వాల్యూ తెలియదు. మనకు సినిమా రిలీజ్ అయితే మన వాల్యూ ఏంది అనేది ఇంకా భారీగా తెలుస్తుంది. కాకపోతే ఆనా కొడుకులకి పని ఏంటి అంటే మన వాళ్ళతో అంటే వాళ్ళు ఎదగలేరు, వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు చేయలేరు. కాబట్టి మన వాళ్ళని డౌన్ చేస్తూ మాట్లాడడమే వాళ్ళకి తెలుసు భయ్య. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో, వాళ్ళని మీరేం చేయాలనుకున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. ఇంకో విషయం వచ్చేసి ఖచ్చితంగా జై ఎన్టీఆర్ అన్న టైప్ చేయండి భయ్య. కామెంట్లో మాత్రం తప్పకుండా మర్చిపోకుండా దయచేసి.